హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ చూపెట్టబోతున్నాను. తెలంగాణ గిరిజన ప్రాంత జీవన వైవిధ్యాన్ని చూపెట్టబోతున్నాను. ఐటీడీ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ మ్యూజియం, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ వారు భద్రాచలం ఐటీడీ వారు అభివృద్ధి పరిచినట్టు చూస్తున్నారు. ఇక్కడ ఎంట్రన్స్లో ఉన్నామండి. మనం ఇందులోకి వచ్చేసాము. ఇది చూస్తున్నాము. ఇప్పుడు ఎంట్రన్స్ చాలా నామమాత్ర రుసుమే, మనకి చాలా తక్కువ పెట్టారు ఇక్కడ నామమాత్రంగా. ఇక్కడ ఎంట్రన్స్లో వచ్చాము. చూడండి, ఇక్కడ గోడ పైన అందమైన కుడ్య చిత్రాలు, అందమైనటువంటి ఆ గిరిజన సాంస్కృతిక జీవన విధానాన్ని పొందుపరిచే విధంగా ఇక్కడ ఆహ్వానం పలుకుతున్నారు. వెదురుతో చేసినటువంటి చిన్న కుటీరాన్ని నిర్మించారు. మన ఆహ్వానం పలుకుతుంది ఐటీడీఏ గిరిజన మ్యూజియం భద్రాచలం వారు మనకి ఆహ్వానం పలుకుతున్నారు. ఇక్కడ చూడండి, ఇలా మనకి అడుగులు వేస్తే మనకి వెళ్తున్నాము లోపలికి. ఇక్కడ చూడండి, మంచిగా పిచ్చుక గూళ్ళు కూడా వేలాడదీశారు. లాంతరు చెట్లు మనకి ఇక్కడ పెట్టారు. వెళ్దాం రండి మనతో పాటు. ఇక్కడ చూడండి, ఇప్పుడు వెంటనే మనము మొట్టమొదటి రూమ్లోకి వెళ్దాము. గిరిజన ఎగ్జిబిట్స్లో చూద్దాము. మొట్టమొదటిగా ఇక్కడ మనకు చూపిస్తున్నాము. ఇక్కడ కుడ్య చిత్రాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. ఈ కుడ్య చిత్రాలు అనేవి మనకి చాలా వాటి యొక్క జీవన శైలిని ప్రతిబింబిస్తుంది. ఇక్కడ చూడండి, వాటికి ఎపిగ్రఫీ కూడా చేశారు గిరిజన కళాకారులుగా. చూద్దాం. ఇప్పుడు మనము హంటింగ్ రూమ్లోకి వెళ్దాము. అంటే మొట్టమొదటిగా పెట్టారు ఇక్కడ హంటింగ్ రూమ్ అని పెట్టారు. ఇక్కడ హంటింగ్ రూమ్ అనేది చాలా మనకి గిరిజన సాంప్రదాయ విధానంలో వాళ్ళు వాడేటువంటి వేట అనేది ప్రిమిటివ్ క్యారెక్టర్ అనమాట. వాటికి ప్రధానమైనటువంటి వారికి ఆహారాన్ని ఆకలి తీర్చుకోవడానికి ఇక్కడ చూడండి, బాణాలు, అంబుల పొది, విల్లు, కొడవలి, చాలా ఆయుధాలు ఇక్కడ ప్రదర్శించారు. ఇవ్వండి, మనకి ఎక్కువగా కోయ కానీ ఇక్కడ చెంచు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ బాణాలు వాళ్ళు వాడతారు. బాణాలు, విల్లు వాడతారు. గొడ్డలి ఇక్కడ అన్నీ చూపిస్తున్నారు. అద్భుతంగా చాలా నీట్గా సేకరించారు. ఇక్కడ వాటి కింద డిస్ప్లే కూడా పెట్టారు. ఎక్కడెక్కడ ఏమని డిస్ప్లే కూడా కనబడతా ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ బల్లాలు ఉన్నాయి, కొడవళ్ళు ఉన్నాయి, రకరకాల విధానాలు. అంటే మనకి పరిగెత్తేటువంటి యానిమల్స్ని వాటిని వేటాడడానికి ఇక్కడ బల్లాలు కూడా చూపించడం జరిగింది. ఇక్కడ చాలా మంచిగా డిస్ప్లే చేశారు. అంతేకాకుండా పక్షులు వేటాడడానికి ఉచ్చులు, ఇక్కడ రకరకాల ఉచ్చులు పెట్టారు. ఇక్కడ ఆ ఉచ్చులను మనం వేటాడడానికి ఇక్కడ చూపించడం జరిగింది. ఇక్కడ చిన్న అంటే టెరెస్ట్రియల్ బర్డ్స్ అవి కూడా చక్కగా చూపించడం జరిగింది. అంతేకాకుండా చూడండి, చేపలు పట్టడానికి చూపిస్తున్నాం. ఊత అంటాము. ఇది వెదురు వాటితో తయారు చేస్తారు. ఊత అనేది మనకి కంపల్సరీగా వీళ్ళు మనకి ఇక్కడ చూడండి, రకరకాల చేపల బుట్టలు కానీ ఊత కానీ రకరకాలు ఉన్నాయి. ఎందుకంటే సరదాగా ఎండాకాలంలో వీళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. గిరిజన ప్రాంతాల్లో మనకి ఊత ద్వారా కానీ లేకపోతే డైరెక్ట్గా బాణాలు వేయడం ద్వారా కానీ వీరు చేపలు పట్టి వాటిని ఎంజాయ్ చేస్తుంటారు. ఇక్కడ ఇవన్నీ చూపెట్టడం జరిగింది. చూశారు కదా ఇక్కడ. అంతేకాకుండా వేట ఆడేటప్పుడు మరియు అడవిలోకి పోయేటప్పుడు ఆహారాన్ని కానీ లేకపోతే మంచినీటిని తీసుకోవడానికి బూరలు ఇక్కడ వాడుతున్నారు. సోరకాయ బూరలు, మన తెలంగాణ ఆనికాయ అంటాము. అవన్నీ కూడా ఈ బాటిల్ గార్డ్తో తయారు చేసినటువంటి బూరలు అన్నీ కూడా రకరకాల ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. వాటన్నీ కూడా మనం ఇక్కడ ఎంజాయ్ చేద్దాం. అంతేకాకుండా ఇక్కడ మీరు చూసినట్లయితే రకరకాలవి ఉన్నాయి. ఇక్కడ వలలు ఉన్నాయి. ఈ వలలని కూడా మనకి చేపలు పట్టడానికి మనం వాడుతూ ఉంటాం. వలలు, ఊతలు ఇవన్నీ కూడా వెదురు బొంగులతో తయారు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మనకి ఐటీడీఏ భద్రాచలంలో ఎటువంటి కళ్ళు కూడా మనం నిలువుంచుకోవచ్చు. కళ్ళు, డోకు అని కూడా చూపిస్తున్నారు. ఇక్కడ తాటి, మాను, మరి మోకు రకరకాల అన్నీ కూడా వాడుతున్నారు. తప్పకుండా దీన్ని విజిట్ చేయండి. మీరు భద్రాచలం వెళ్ళినట్టయితే ఆ భద్రాచల రామచంద్ర స్వామిని కనుక దర్శనం చేసుకున్న తర్వాత వెంటనే భద్రాచల పట్టణంలోని ఐటీడీఏ ప్రాంగణంలో ఉన్నటువంటి దాన్ని సందర్శించండి. నెక్స్ట్ మనం ఆట రూమ్లోకి వెళ్తున్నాము. ఈ ఆట రూమ్లో రకరకాల మనకి చెంచులు కానీ లేకపోతే కోయ కానీ, ముఖ్యంగా నాయకపోడు ట్రైబ్స్, మన ప్రాణహిత గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాణహిత ఈ తీర ప్రాంతంలో ఎక్కువగా నాయకపోడు ట్రైబ్స్ ఉండే వాళ్ళు మంచి కళాకారులు. వాళ్ళకు మంచి మాస్కులు కూడా తయారు చేస్తూ ఉంటారు. వాళ్ళు తయారు చేసినటువంటి మాస్కులు చాలా ప్రసిద్ధి పొందాయి. మన హైదరాబాద్లోని ఫైన్ ఆర్ట్స్ కాలేజ్, జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ కానీ జేఎన్ఏ ఎఫ్ఐయు వాళ్ళు చాలా వాటిని అడాప్ట్ చేసుకొని రకరకాలైనటువంటి ఆ గిరిజన సాంప్రదాయ మనకి జీవన శైలులను డ్రా చేసి వాటిలో చాలా అవార్డులు పొందారు. ఇక్కడ వాళ్ళు కాలేజీ వాళ్ళు వేసినటువంటి డ్రాయింగ్స్ ఇక్కడ గోడకి చాలా చక్కగా వాళ్ళు ఇక్కడ అమర్చారు.
చూస్తున్నారు కదా ఇక్కడ మీరు చూడండి ఇక డిస్ప్లేలో పెట్టారు చూడండి మనకి నాయకపోడు వాళ్ళు ఏమేమి వాడుతున్నారు కళ వాడి ప్రాముఖ్యత పాత్రలు సాంస్కృతిక వారసత్వం అన్నీ కూడా చూడొచ్చు మీరు డిస్ప్లే కూడా పెట్టారు అవన్నీ కూడా మనం చూసి తెలుసుకోవచ్చు ఇక చూడండి మాస్కులు పెట్టారు రకరకాల మాస్కులు నెమలి పించాల మాస్క్ పెట్టారు ఇక్కడ గుర్రం మాస్క్ పెట్టారు అంతేకాకుండా లక్ష్మీదేవర ఇక్కడ చూడండి కోయ మనకి బస్ లాగా పెట్టారు ఇవన్నీ చూడండి ఇక్కడ గుర్రం మాస్క్ కానీ లేకపోతే సగటు గిరిజన నేపథ్యాన్ని ఇక్కడ చక్కగా చిత్రీకరించారు ఎవరంటే మన ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ స్టూడెంట్స్ మనకి అడాప్ట్ చేసుకున్నారు ఇక్కడ చూడండి చాలా విశాలమైన కార్డర్స్ ఉన్నాయి మనం ఇలా నడుచుకుంటూ వెళ్ళి ప్రతి గోడ మీద కూడా గిరిజన సాంప్రదాయాన్ని మనం వారి యొక్క కళలు కానీ లైఫ్ స్టైల్ కానీ చూడండి ఇక్కడ రచ్చబండ చూపించారు చక్కగా వాళ్ళ యొక్క సమస్యను వాళ్ళే ఎట్లా పరిష్కరించుకుంటారనేది చూపించారు నెక్స్ట్ వెళ్తున్నాం ఇక్కడ లైఫ్ స్టైల్ రూమ్ వాళ్ళ యొక్క జీవన విధానం వాళ్ళు ఎక్కడెక్కడ నివసిస్తారు ఎలాంటి ఆవాసాల్లో ఉంటారు వాళ్ళు గుడిసెలు ఎలా వేసుకుంటారు ఇక్కడ చూడండి బాంబు మరియు తాటాకులతోని గుడిసెలు వేసుకునేటువంటి సగటు కోయ కానీ గోండుగా ఉన్నటువంటి రౌండ్గా ఉంటాయి గోండ్స్వి మరి చెంచులు కూడా రౌండ్స్గా ఉంటాయి హైట్ తక్కువగా ఉంటాయి ఇక్కడ చూడండి చెంచు వాళ్ళు వేసుకునేటువంటి గుడిసెలు మనం చూడండి అలా రకరకాలుగా మనకి చక్కగా వాళ్ళు నిర్మించుకున్నారు వాళ్ళ యొక్క ఆవాసాన్ని ప్రకృతి దగ్గరగా నిర్మించుకున్నటువంటి వైనాన్ని మనం చూడొచ్చు అంతేకాకుండా చూడండి ఇక్కడ ఆహారపు అలవాట్లు ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఆ ధాన్యం నిలబెట్టుకోవడానికి వెదురు బొంగులతోని తడికలతోని ఏ రకంగా చేసుకున్నారు అనేటువంటివి చాలా చక్కగా వాళ్ళు ఆ ప్రదర్శన రూపంలో పెట్టారు ఇక్కడ ఎడ్ల బండి కూడా చక్కగా చూపించారు వాళ్ళ యొక్క జీవన అవసరాల కోసం కానీ ప్రయాణాని కోసం కానీ లేకపోతే ఆహార యొక్క రవాణా కోసం కానీ ధాన్యం రవాణా కోసం కానీ చక్కగా వాళ్ళ యొక్క ఇక్కడ చూడండి వాళ్ళ యొక్క పశు పోషణ కూడా చూపించారు మేకలు గొర్రెలు కానీ ఏ రకంగా చేస్తారు ఇక్కడ నూరడానికి వాడి యొక్క ధాన్యాన్ని దంచడానికి కావచ్చు రకరకాల యొక్క దినుసులను తయారు చేసుకోవడానికి ఇక్కడ రోళ్ళు రకాల వాళ్ళు సేద తీరడానికి ఇక్కడ కుర్చీలాంటి తయారు చేసుకున్నారు ఇక్కడ వాళ్ళు దున్నడానికి అంటే ఆహార ఉత్పత్తిని ఏ విధంగా చేస్తారనే విషయాన్ని చక్కగా చూపించారు ప్రతి ఒక్కటి ఈ మ్యూజియంలో లేనిది లేదు వాళ్ళ యొక్క వేట కానీ ఆహారపు అలవాట్లు కానీ వాళ్ళకు సంబంధించిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా వాళ్ళు గిరిజన గూడాల నుంచి తీసుకొచ్చి సేకరించి చాలా భద్రంగా విత్ డిస్క్రిప్షన్తో సహా విత్ వివరణతో సహా ఇక్కడ చక్కగా పొందుపరచడం జరిగింది కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ యొక్క మ్యూజియం చూడాలి మీరు యొక్క టాప్ ఒక ప్రయారిటీలో పెట్టుకోండి మీరు భద్రాచలం విజిట్ చేసినప్పుడు ఇక్కడ చూడండి పశువులను ఉంచడానికి అంటే క్రూర మృగాల దాడి నుంచి రక్షించడానికి ఒక మంచలాగా ఏర్పాటు చేశారు ఇక్కడ మంచలు చూడండి రకరకాల మంచలు ఉన్నాయి మనకి పశువులను అక్రూర మృగాలు నుంచి కాపాడుకోవడానికి కానీ ధాన్యాన్ని దొంగల నుంచి కాపాడుకోవడానికి కావచ్చు లేదా అటవీ మృగాల నుంచి అంటే అడవి జంతువుల నుంచి ఒక ఆహారాన్ని అంటే మనకి పంట నష్టం కాకుండా కూడా చక్కగా మంచులు ఎలా నిర్మించుకోవాలో చూపించారు ఇక్కడ వారి యొక్క సగటు అంటే ఒక టిపికల్ వారి యొక్క ఆవాసాన్ని కూడా చూపిస్తున్న గుడిసెలు కానీ ఇళ్ళను కానీ చూపించారు చక్కగా డైరెక్ట్గా పునర్నిర్మించారు ఈ యొక్క దానిలో అంతేకాకుండా వీరి యొక్క చూడండి ఇక్కడ వారి యొక్క సాంప్రదాయాలను ఇప్పుడు హ్యాండీక్రాఫ్ట్స్ వారి యొక్క ఆర్నమెంట్స్ అంటే గిరిజనులు అంటేనే వాళ్ళ యొక్క ట్రెడిషనల్ సంబంధించినటువంటి ఒక చూడండి ఇక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి హెడ్ గేర్ కానీ తలపాగాలు కానీ లేకపోతే డ్రమ్ములు కానీ డోలు కానీ చూపించారు ఇక నేను కూడా పెట్టుకున్నాను వెళ్ళినప్పుడు సరదాగా అక్కడ మినిమం డబ్బులు తీసుకొని నామమాత్ర రుసుపుతోని ఆ తలపాగా మనం అలంకరించుకొని ఫోటో తీసుకోవచ్చు సరదా తీసుకోవచ్చు ఇక చూడండి మనకి అంతేకాకుండా అంబ్రెల్లా అంటే గొడుగు కూడా చూపించారు ఇక్కడ కొంతమంది కొన్ని తెగల వాళ్ళు తూటి తెగ వాళ్ళు కానీ లేకపోతే కోలాం వాళ్ళు కానీ వాళ్ళ యొక్క బాంబుతోని వెదురుతోని చాలా చక్కగా చేస్తారు అలాంటివి ఎట్లా చేశారు కూడా చక్కగా చూపించడం జరిగింది వాటికి సంబంధించినటువంటి వెదురు బొంగులు కానీ రకరకాల పదార్థాలు కానీ ఇక్కడ చేయడం జరిగింది ఎందుకోసం అంటే ఇవన్నీ కూడా జీవన విధానంలో భాగమే జీవన విధానంలో చూడండి వెదురు అనేది చాలా ప్రాముఖ్యత వహిస్తుంది స్టోర్ చేసుకోవడానికి యుటెన్సిల్లా కూడా వెదురు ఎక్కువగా వాడుతుంటారు ఎందుకంటే ఈ మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వెదురు అనేది చాలా సమృద్ధిగా పెరుగుతుంది మీరు కోలాం అనే ఒక తెగ ఉంది కోలాం అంటే మనకు వాళ్ళ భాషలో వెదురు అని అర్థం వాళ్ళ భాషలో ప్రతిదిలో కోలాం ఆ వెదురును మనం వాడుతూ ఉంటారు ఇక్కడ చూడండి వెదురు బుట్టలు రకరకాల బుట్టలు ఉన్నాయి ఇక్కడ ప్రతిదానికి వెదురు తేనె కోసమని మనకి కళ్ళు కోసమని దానికోసమని ప్రతిదీ కూడా ఇక్కడ చూడండి మనకి సేదడానికి మంచం కూడా చూపించారు ప్రతిదీ కూడా మనకి ధాన్యాన్ని చెరడానికి కానీ చాట కానీ లేకపోతే మనకి ఈ తరం వారికి తెలియని ప్రతి ఒక్క యుటెన్సిల్ ఇక్కడ చూపించడం జరిగింది కాబట్టి నగర భాషలందరూ కూడా దీన్ని మనం సందర్శించాలి ఇక చూడండి తాటినార బుట్ట రకరకాల బుట్టలు డిస్ప్లే పెట్టారు మనకి విసనకర కూడా ఉంది మన ఫ్యాన్ లాగా వాడుకోవడానికి మనకి త్రాచు కూడా ఉంది అసలు ఒకటేమిటి అసలు రకరకాల ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే పెట్టారు ప్రతి దానికి ఒక వివరణ ఇచ్చారు వెదురు తాసు ఉంది చాట ఉంది వెదురు బుట్టలు రకరకాల బుట్టలు ఉన్నాయి ప్రతి ఆహార పదార్థానికి స్టోర్ చేసుకోవడం ఒక్కొక్క బుట్టలు ఉన్నాయి ఇక్కడ మనకి పిల్లులు వాటికి ఇలాంటివి అందకుండా ఉట్టి లాంటిది కూడా పెట్టారు అంటే పాలు పెరుగు స్టోర్ చేసుకోవడానికి అంటే ఎలుకలు కానీ పిల్లులు కానీ వాటిని డ్యామేజ్ చేయకుండా
ఒక హైట్లో పెట్టడానికి కూడా రకరకాల ఏర్పాట్లు ఉన్నాయి. ఇక్కడ చూడండి వంట గరిటెలు ఉన్నాయి, రకరకాల గరిటెలు, వెదురుతో చేసిన గరిటెలు ఉన్నాయి. అవన్నీ కూడా మనకి ప్రతి ఒక్కటి కూడా ఉపయోగపడుతుంది. మనకి ఆహార తయారీలో కానీ లేకపోతే ఆహార పదార్థాలను యొక్క స్టోర్ చేసుకోవడానికి కూడా ఇక్కడ చూడండి డిస్ప్లేలో ప్రతిది కూడా మనకి వెదురు బుట్టలు, రకరకాల బుట్టలు ఇచ్చారు. సోరకాయ బుర్ర కూడా ఇచ్చారు మనకు నీటిని స్టోర్ చేసుకోవడానికి, వెంట తీసుకెళ్ళడానికి. ఇక్కడ రకరకాల చూడండి ఇక్కడ వెదురు, అంతేకాకుండా సోరకాయ బుర్రతో చేసినటువంటి బాటిల్ గార్డ్తో తయారు చేసిన యుటెన్సిల్స్ కూడా ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ చూడండి వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ ఉన్నాయండి. ఇక్కడ రకరకాల ప్రోడక్ట్స్ ఉంటాయి. చింతగింజల నుంచి మనకి చిల్ల గింజలు కావచ్చు, లేకపోతే విషముష్టి గింజలు కావచ్చు, రకరకాల గింజలు. ఇప్పుడు తేనె ఉంది ఇక్కడ, వాళ్ళు గిరిజన సహకార సంస్థ వాళ్ళు ఆ యొక్క గింజల్ని మార్కెట్ చేస్తున్నారు. అంతేకాకుండా తేనెను గిరిజనులు సేకరించినటువంటి మంచి స్వచ్ఛమైన తేనెను మార్కెట్ చేయడానికి కూడా వీళ్ళు వాడుతున్నారు. అలాంటి ఒక గొప్ప అవకాశం ఉంది. మీరు ఇక్కడ మనకు కొనుగోలు కూడా చేయవచ్చు ఇక్కడ ఆ గిరిజన కార్పొరేషన్ నుండి. ఇక్కడ ఇప్ప పువ్వు కూడా ఉంది, చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మనం డిస్ప్లేలో ఉన్నాయి. ఆ అవకాశాన్ని బట్టి అక్కడ వాళ్ళు అమ్ముతున్నారు. అక్కడ ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి గిరిజన స్టాల్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా చూడండి రకరకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. అంటే గిరిజనులు వాళ్ళ నిత్య జీవితంలో అడవులను వెళ్ళినప్పుడు అక్కడ సందర్శించి వాటిని కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పపు కానీ, తునికాకు కానీ, తునికి పళ్ళు కానీ, పాల పళ్ళు కానీ రకరకాల వాళ్ళు ఆహారంగా తీసుకుంటారు. మరి సమీప మార్కెట్లో కూడా అమ్మి వాళ్ళు జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. తానికాయ కానీ, ఉసిరికాయ కానీ, లేకపోతే కుంకుడుకాయ కానీ, నరమామిడి చెక్క కానీ ఔషధ గుణాలు కలిగినటువంటి అన్నీ కూడా గిరిజన కార్పొరేషన్ ద్వారా వాళ్ళు అమ్ముతూ ఉంటారు. వాటిని మార్కెట్ చేసి ఆ గిరిజనులకు ఉపాధి కల్పించడం జరుగుతూ ఉంటుంది ప్రభుత్వం తరపున. అంతేకాకుండా చూడండి ఇక్కడ కొనసాగించినట్లయితే ఇక్కడ చూడండి ఇంకా రకరకాల వాయిద్యాలు ఉన్నాయి. ఎందుకంటే గిరిజన సాంప్రదాయంలో పాట అనేది మనకి చాలా ప్రాముఖ్యత అందరికీ తెలుసు. రేలా రేలా అని పాడుతూ ఉంటారు. ఇప్పపు మీద పాట పాడుతూ ఉంటారు. గిరిజన పండుగల్లో పాట పాడుతుంటారు. సమ్మక్క సారక్క జాతరలో కానీ, నాగోబా జాతరలో కానీ, రకరకాల మనకి తీజ్ పండుగ కానీ, అంటే చూసినట్లయితే గిరిజన జీవన విధానంలో ఆటపాట సంగీతం అనేటువంటిది అదొక చాలా ప్రాముఖ్యత. చూడండి రకరకాల డోర్లు ఉన్నాయి, రకరకాల అయినటువంటి ఒక గొప్ప వాయిద్యాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి చాలా పొడవుగా ఉన్న ఇక్కడ డోర్లు ఉన్నాయి. ముఖ్యంగా గుస్సాడి నృత్యంలో ఆదిలాబాద్లో దీపావళి తర్వాత ఆ గిరిజనులు గుస్సాడి నృత్యాన్ని చేస్తూ ఉంటారు. ఆ గుస్సాడి నృత్యాన్ని మనం చేసినప్పుడు ఆ గుస్సాడి నృత్యాన్ని మనం ఎంజాయ్ చేయవచ్చు. ఇక్కడ చూడండి రకరకాల ఆభరణాలు ఉన్నాయి, అలంకరణలు ఉన్నాయి. ఇక్కడ చూడండి ముక్కు పెట్టుకునేటువంటి కావచ్చు, లేకపోతే నడుము కావచ్చు, లేకపోతే కడియాలు చూడండి రకరకాల కాలుకు పెట్టుకునేటువంటి అలంకరణ వస్తువులు ఉన్నాయి. మనం ఎన్నో రకరకాలైనటువంటి ఇత్తడితో తయారు చేసినవి, రకరకాల వెండితో తయారు చేసినవి, ఇనుముతో తయారు చేసినవి. ఇక ఇటువంటి మనకి గజ్జెలు లాంటివి కూడా ఉన్నాయి. ఇక్కడ గజ్జెలు ఉన్నాయి, రకరకాల గజ్జెలు ఉన్నాయి. వీటన్నీ కూడా మనము ఈ గిరిజనులు వారి యొక్క ప్రత్యేక సందర్భంలో వాడుతూ ఉంటారు, వీటిని ధరిస్తూ ఉంటారు. పండగల్లో కానీ లేకపోతే వాళ్ళకి ఫెస్టివల్స్ ఉంటాయన్నమాట, మాస్ ఫెస్టివల్స్ ఉంటాయి, అప్పుడు జరుగుతూ ఉంటాయి. సామూహిక పండుగలు చేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా వివాహాది శుభకార్యాలు కూడా వాడుతూ ఉంటారు సహచరులు అందరూ కూడా. ఇవన్నీ కూడా ప్రత్యేక శ్రద్ధతో ఇక్కడ కలెక్ట్ చేసి చూపిస్తున్నారు. ఇక్కడ పూసలు ఉన్నాయి, పూసలు కడియాలు ఉన్నాయి, మెడకు పెట్టుకునేటువంటి, కాళ్ళకు పెట్టుకునేటువంటివి గజ్జెలు ఉన్నాయి. ఎందుకంటే జీవన విధానంలో ఆడవాళ్ళు ధరించేటువంటి అవి చాలా ఉన్నాయి. ఇక్కడ రకరకాల గజ్జెలు అవి చూపిస్తూ ఉన్నారు. వాడికి చేసేటువంటి డోక్రా వంటి అవన్నీ కూడా అద్భుతంగా చూడండి. ఇక్కడ వాయిద్యాలు కూడా ఉన్నాయి. అంటే మీరు చూస్తే చాలా ఎన్లైట్ అవుతూ ఉంటారు, థ్రిల్ అవుతూ ఉంటారు. ఇక్కడ అసలు మీ యొక్క ఎక్స్పోజర్ కూడా చాలా ఎక్కువ అవుతుంది మనకి. ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఒక మెటల్ ద్వారా చేశారు. ఇక్కడ బ్రాంజ్ సంబంధించిన మెటల్ కూడా ఉన్నాయి, ఐరన్ మెటల్స్ కూడా ఉన్నాయి, చాలా చక్కగా ఉన్నాయి. అటువంటివి అద్భుతంగా మనము చేస్తున్నటువంటి విధానం. ఇక్కడ చూడండి చూస్తున్నారు కదా, ఇక్కడ గజ్జెలు ఉన్నాయి. పశువుల చుట్టూ పెట్టడానికి గజ్జెలు ఉన్నాయి. ఈ గజ్జెలు చూడండి పశువులు మనకి అడవుల్లో వెళ్ళినప్పుడు వాటి యొక్క మూమెంట్స్ తెలుసుకోవడానికి ఇక్కడ పెట్టారు. అంతేకాకుండా ఇక్కడ చూడండి సోలా, అరసోలా అంటాం. ఎందుకంటే మొన్నటిదా కూడా మన నానమ్మలు అమ్మమ్మల ఊళ్ళో వీటి ద్వారా కొలిసేవాళ్ళు. మనం ఈ కిలో గ్రామ్ అని ఎట్లా అంటామో సోలా, అరసోలా, షేరు, సవసేరు అనేటువంటి పదాలు వాడుతూ ఉంటాం. ఇక్కడ చూడండి ఇక్కడ డిస్ప్లే కూడా పెట్టారు. ఇక్కడ జీవన విధానంలో వాడి యొక్క ఒక ఫోటో ఎగ్జిబిషన్ కూడా పెట్టడం జరిగింది. చక్కగా ఇవన్నీ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. చాలా ఓపికగా ప్రతి గిరిజన శైలికి ఉంటుంది ఒక శైలి. అందులో మనకి కోయ ఉంది. దాదాపుగా 20 నుంచి 30 దాకా ట్రైబల్స్ ఉన్నారు ఇక్కడ. ఎరుకల, మనకి కోయ, చెంచు, పర్దాను, నాయకపోడు, మనకి గోండు, నాయకపోడు కానీ, మళ్ళీ బంజారా లేదా లంబాడ, ఇలా రకరకాల పేర్లు కలిగినటువంటి తెలంగాణ రాష్ట్రము, తెలుగు రాష్ట్రాల్లో అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి ఒక జీవన శైలిని ఇక్కడ కొండరెడ్డి కూడా చూపిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఇందులో చక్కగా అమర్చి పెట్టారు. ఇక ఇటువంటి కల్చర్ ఉంది. కల్చర్ అంటే ఫెస్టివల్స్ మనకి ప్రసిద్ధి చెందినటువంటి ఇక్కడ సమ్మక్క సారక్కను డిస్ప్లే చేశారు.
చక్కగా మేడారం సమ్మక్క సారక్క చాలా ప్రసిద్ధి పొందింది. మన దాదాపుగా ఆసియా ఖండంలో అతిపెద్దమైనటువంటి జాతర, కొన్ని కోట్ల మంది దర్శించుకునే జాతరని ఇక్కడ బాంబు వెదురు బొంగుతో చూపించడం జరిగింది అమ్మవారిని. కాబట్టి ఇక్కడ సమ్మక్క సారక్కను ఏ రకంగా కోయవాళ్ళు చేసుకుంటారని చాలా డిస్ప్లే చూపించారు. అంతేకాకుండా ఇక్కడ నాయకపూర్ ట్రైబ్, ఈ నాయకపూర్ ట్రైబ్ వాళ్ళు ఏ రకంగా ఉన్నారు ఇక్కడ అనేది చక్కగా చూపిస్తున్నారు. నాయకపూర్ ట్రైబ్ అనేది చాలా మాస్కులు పెడుతుంటారు, లక్ష్మీదేవర చూపిస్తుంటారు. ఎక్కువ ప్రాణహిత గోదావరి అభయారణ్యాలు ఎక్కువ కనబడుతుంది. తీర ప్రాంతంలో వారు చక్కగా వాళ్ళు ప్రసిద్ధి పొందారు వాళ్ళ చిత్రకళకు. మీరు ఎప్పుడైనా వీలుంటే చెన్నూరు, ప్రాణహిత నది తీరు మంచిర్యాల జిల్లాలో వెళ్ళండి, వాళ్ళు చక్కగా వాళ్ళు చూపిస్తారు వాళ్ళ చిత్రకళను. అంతేకాకుండా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు ఇక్కడ రకరకాలుగా శీతలా భవాని అనేటువంటి చూశారు కదా, బంజారా దేవతలు, బంజారా వాళ్ళు ఇక్కడ వాళ్ళు పూజిస్తూ ఉన్నారు. ఈ రకంగా మనకి ఇక్కడ చూడండి, ఇది శీతల మాత, మనకి శీతల భవాని తర్వాత మనకి తీజ్ పండగ ఎట్లా జరుపుకుంటారో చూపించారు. ఈ రకంగా అన్నీ చూపించారు. ప్రతి ఒక్కరు ఏది వదలలేదండి గిరిజన జీవన విధానంలో. కాబట్టి ఇది చూడండి. ఈ కాంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మీరందరూ కూడా ఈ గిరిజన ప్రేమికులకు, వృక్ష ప్రేమికులకు అందరూ కూడా షేర్ చేయండి, ఇది ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ కాంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే. ఎందుకంటే ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. మీరు తప్పనిసరిగా మీరు దయచేసి భద్రాచలం వెళ్ళినట్లయితే వీలు చూసుకొని కాసేపు దీన్ని కంపల్సరీ విజిట్ చేయండి. స్టూడెంట్స్ కానీ లేకపోతే ట్రైబల్ జీవన విధానం మీద ఇంట్రెస్ట్ ఉన్న అందరూ కూడా దీన్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. డాక్టర్ మూర్తి, ప్లాంట్ వరల్డ్.